అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు 100 ఎకరాల్లో నిర్మించబోయే టవర్స్లో ముందుగా ప్రారంభమయ్యేది సినిమా జర్నలిస్టుల కోసం కేటాయించిన 100 ఫ్లాట్స్ టవరేనని ఆ ప్రాజెక్టు డైరెక్టర్ కె అజయ్ కుమార్ సురేష్ కొండేటి నిర్వహించిన తెలుసుకో స్పెషల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఫస్ట్ కట్టాల్సింది, ఫస్ట్ స్టోన్ వేయాల్సింది జర్నలిస్ట్కి 100 ప్లాట్లు ఇస్తానని చెప్పన్నాను. మీరు ముందు అది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే మిగిలిన 100 ఎకరాల్లో మొత్తం ప్లాన్ చేయండి. సూపర్ సార్, సూపర్ అనే మాట నా ముందు, అందరి ముందు ఆ మాట వాళ్ళు చెప్పారు. ఎప్పుడు జరగచ్చు సార్ ఇది? మామూలుగా ఇంకెంత టైం పడుతుంది? అంటే వాళ్ళది కార్పొరేట్ కంపెనీ కదా, లీగల్ ఇష్యూస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక 6 months అట్లా. ఓకే ఓకే. సో అవి తీసుకొని ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, 95% వరకు లీగల్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయింది. అది కూడా క్లియర్ అయింది. ఇంకో గుడ్ న్యూస్ మా జర్నలిస్టులందరికీ మరో శుభవార్త. సో నాకు తెలిసి ఒక 1 year లో 1 year లో స్టార్ట్ అయిపోతుంది. అది శంకుస్థాపన జరిగితే ఫస్ట్ మీదే జరుగుతుంది. ఓ సూపర్ సార్. మీ ప్లేస్ చూసేసి మీ టవరే ఫస్ట్ కట్టాలని చెప్పని 100 ఫ్లాట్స్ 100 ఫ్లాట్స్ ఒక టవర్ కంప్లీట్ గా 25 ఫ్లోర్ తోటి ఒక్కో ఫ్లోర్ కి 4 ఉండేటట్టుగా 25 అంతస్తు. ఇక్కడ స్టార్ట్ అయ్యేది మీదే, జర్నలిస్టుదే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRR మరియు గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత బాక్సాఫీస్ వద్ద మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తుంది. జూన్ మొదటి వారంలో విడుదలైన ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 292 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సౌత్ ఇండియా బాక్సాఫీస్ ఛాంపియన్గా అవతరించింది. ప్రస్తుతం 400 కోట్ల మైలురాయి వైపు దూసుకుపోతున్న ఈ చిత్రం 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి మెగా అభిమానులకు అసలైన పూనకాలను తీసుకొచ్చింది. ఈ భారీ విజయాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ను నిర్వహించబోతుంది. జూన్ 23వ తేదీన మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్లోని శిల్పకళా వేదికగా ఈ మెగా ఈవెంట్ అత్యంత వైభవంగా జరగనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఉద్దేశించి చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన తండ్రితో ఉన్న మధుర క్షణాల వీడియోను పంచుకున్నారు. మా నాన్నే నాకు దేవుడు, నేను చూడగలిగే, వినగలిగే, మాట్లాడగలిగే, తాకగలిగే ఏకైక దేవుడు ఆయనే. నాకు ఈ జీవితంలో దాదాపు అన్నీ ఇచ్చింది ఆయనే. మా నాన్నకు ప్రపంచంలోని ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని అల్లు అర్జున్ రాసుకొచ్చారు. అయాన్ అర్హాన్ 2 పిల్లలకు తండ్రైన అల్లు అర్జున్ తన తండ్రిపై చూపిన ఈ ప్రేమ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు, సీనియర్ రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని తన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ల వయసులో కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం పరమపదించారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 1954 నవంబర్ 8న జన్మించిన గొట్టిముక్కల పద్మారావు చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై, చలనచిత్ర రంగంపై అమితమైన ఆసక్తిని పెంచుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ప్రజా సమస్యలపై గలమెత్తిన ఆయన అటు సినిమా రంగాన్ని, ఇటు రాజకీయ రంగాన్ని సమాంతరంగా నడిపించారు. వివేకానంద నగర్ నివాసంలో ఉంచిన ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు శ్రేణులు, సినీ ప్రముఖులు భారీగా తరలివస్తున్నారు. సినీ నిర్మాతగా టాలీవుడ్లో గొట్టిముక్కల పద్మారావు ప్రస్థానం ఎంతో విశిష్టమైనది. ఆయన పద్మప్రియ ఆర్ట్స్ అనే చలనచిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే విలక్షణమైన కమర్షియల్ హిట్ చిత్రాలను అందించారు. కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా కథాబలమున్న సినిమాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఆయన చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు.
1985లో యాక్షన్ హీరో సుమన్ కథానాయకుడిగా తెరకెక్కిన కంచు కవచం చిత్రంతో ఆయన పూర్తి స్థాయి నిర్మాతగా మారారు. ఈ చిత్రంలో ఆయన కేవలం పెట్టుబడి పెట్టడమే కాకుండా ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి వెండి తెరపై నటుడిగాను మెప్పించడం విశేషం. గొట్టిముక్కల పద్మారావు సినీ కెరీర్లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న చిత్రం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ఏప్రిల్ 1 విడుదల. హాస్య చిత్రాల బ్రహ్మ వంశీ దర్శకత్వంలో పద్మారావు నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్ క్లాసిక్ కామెడీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అబద్ధాలాడే కథానాయకుడు కేవలం నిజాలే మాట్లాడాలని వినూత్న కథాంశంతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి నిర్మాతగా పద్మారావుకు ఇండస్ట్రీలో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ క్రేజీ కాంబినేషన్ను రిపీట్ చేస్తూ 1996లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా జోకర్ అనే మరో విజయవంతమైన హాస్యభరిత చిత్రాన్ని ఆయన నిర్మించారు. కాలక్రమేణా మారుతున్న ట్రెండింగ్కు అనుగుణంగా 2006లో విడుదలైన నీ నవ్వే చాలు చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ స్థాపన సమయం నుండి పార్టీ బలోపేతానికి అలాగే కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో సీనియర్ నాయకుడిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తూ వచ్చారు. గొట్టిముక్కల పద్మారావు మరణం పట్ల అటు రాజకీయ నేతలు ఇటు టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విలువలతో కూడిన సినిమాలు తీసిన నిర్మాతగా ప్రజా శ్రేయస్సు కోరిన నిఖార్సైన ఉద్యమకారుడిగా ఆయన సేవలు ఎప్పటికీ స్మరణీయమని పలువురు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ తెలుగు సినీ రాజకీయ లోకం నివాళులర్పిస్తోంది. ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీవాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. బన్నీవాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్గా నటించనుంది. ఈ మూవీ టీం తాజాగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ను కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఈ మూవీ టీంకు తన బెస్ట్ విషెస్ అందించారు సుకుమార్. ఈ సందర్భంగా హీరోయిన్ నాగదుర్గ బర్త్డే సెలబ్రేషన్స్ జరిపారు. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయడంలో ప్రసిద్ధి పొందిన సుకుమార్ బన్నీవాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మూవీ లవర్స్లో మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అగ్రశ్రేణి రచయిత, దర్శకుడు, నటుడు బీవీఎస్ రవి. జూన్ 22న ఆయన పుట్టినరోజు. ఆయన పూర్తి పేరు బాచిమంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి. పరిశ్రమ వర్గాలు, అభిమానులు ప్రేమగా మచ్చరవి అని పిలుచుకుంటారు. సుమారు 2 దశాబ్దాలుగా టాలీవుడ్లో కథా రచయితగా, డైలాగ్ రైటర్గా, దర్శకుడిగా, నటుడిగా, టాక్ షో నిర్వాహకుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ సినిమాపై తనకున్న అపారమైన అనురాగాన్ని ప్రతి అడుగులోనూ చాటుకుంటూనే ఉన్నారు. బీవీఎస్ రవి సినీ ప్రస్థానం ఒకే రోజులో సాధ్యపడింది కాదు. దాని వెనుక ఎంతో కష్టం, నిరంతర సాధన ఉన్నాయి. సినీ రంగంపై మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన రవి ప్రముఖ దర్శకుడు పోసాని కృష్ణమురళి వద్ద సుమారు 54 సినిమాలకు సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకులైన కొరటాల శివ, బోయపాటి శ్రీను వంటి వారితో ఆయనకు బలమైన స్నేహబంధం ఏర్పడింది. ఆ అనుభవంతో 2002లో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి కథను అందించి స్వతంత్ర రచయితగా టాలీవుడ్లోకి ఘనంగా అడుగుపెట్టారు. రచయితగా ఆయన కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం సుమంత్ హీరోగా నటించిన సత్యం. ఈ చిత్రానికి ఆయన రాసిన పదునైన సంభాషణలు, కథా గమనం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఘన విజయంతో రవి టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ రైటర్గా మారిపోయారు. ఆ తర్వాత రవితేజ నటించిన భద్ర, ప్రభాస్, మున్నా, వెంకటేష్, తులసి, నాగార్జున, కింగ్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రైటర్గా వ్యవహరించి కమర్షియల్ రైటర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలు స్క్రిప్ట్ వర్క్లోనూ భాగస్వామి అయ్యారు. 2011లో ఆయన యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా వాంటెడ్ అనే చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ఆ తర్వాత 2017లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో దేశభక్తి, కుటుంబ విలువల నేపథ్యంలో జవాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ 2 చిత్రాలు ఆశించిన స్థాయిలో వాణిజ్యపరంగా విజయం సాధించకపోయినప్పటికీ దర్శకుడిగా ఆయనలోని ప్రతిభను, విభిన్నమైన కథాంశాలను ఎంచుకునే ఆయన విజన్ను పరిశ్రమకు చాటి చెప్పాయి. ఖైదీ బ్రదర్స్, కేడీ నెంబర్ 1, నాయుడమ్మ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన ఇటీవల రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రంలోనూ ఒక చిన్న పాత్రలో కనిపించి అలరించారు. నటుడిగా సరైన అవకాశాలు వస్తే ఎటువంటి పాత్రనైనా పండించగల సామర్థ్యం ఆయనకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఇక ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తూ బ్లాక్ బస్టర్ టాక్ షోగా నిలిచిన అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమానికి ఆయనే ప్రధాన సూత్రధారి, రచయిత. ఈ షో సృష్టించిన క్రేజ్ వెనుక రవి ఆలోచనలు, స్క్రిప్ట్ డిజైన్ ఎంతగానో ఉన్నాయి. అలాగే
అలాగే రానా దగ్గుబాటి నటించిన రానా నాయుడు, సర్వం శక్తిమయం వంటి వెబ్ సిరీస్ల క్రియేటివ్ పనుల్లోనూ భాగస్వామ్యం వహించారు. రాబోయే రోజుల్లో చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోలతో బలమైన సామాజిక సందేశాలున్న చిత్రాలను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా బీవీఎస్ రవి మరిన్ని అద్భుతమైన కథలతో, విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది. యంగ్ హీరో కిరణ్ అభవరం కథానాయకుడిగా బేబీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కే నిర్మిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా నుంచి విడుదలైన తొలిపాట జిగితారా సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. తిరుపతిలో జరిగిన ఓ భారీ సంగీత కార్యక్రమంలో ఈ పాటను చిత్ర బృందం ఘనంగా విడుదల చేస్తుంది. ప్రేమలో ఉన్న ఓ యువకుడు తన మనసులోని భావాలను వ్యక్తపరిచేలా ఈ జిగితారా పాటను అద్భుతంగా చిత్రీకరించారు. లెజెండరీ సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన మనోహరమైన మెలోడీ సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ గాయకుడు కార్తిక్ తన మధురమైన స్వరంతో పాటకు ప్రాణం పోశాడు. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పాటలోని భావోద్వేగాలను లోతుగా ఆవిష్కరించింది. విడుదలైన క్షణం నుంచి సోషల్ మీడియాలో ఈ పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్కు సంబంధించిన ప్రమోషన్లు వినూత్నంగా మొదలయ్యాయి. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి ఒకరోజు ముందు చిత్ర యూనిట్ కత్తి లాంటి ఐడియా పేరుతో ఒక సరదా వీడియోను విడుదల చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ షేర్ చేసిన ఈ ప్రమోషనల్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి ఒక కత్తి పట్టుకుని ఎప్పుడూ ఐడియాలు నేనే ఇవ్వాలా అంటూ సరదాగా అసహనం వ్యక్తం చేస్తారు. వెంటనే వెంకటేష్ ఆయన చేతిని కత్తితో సరదాగా కోసి ఆ రక్తంతో విజయ తిలకం దిద్దుతారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా అదే అనుసరించడంతో అనిల్ రావిపూడి ఫన్నీగా స్పందిస్తారు. రాయలసీమ నేపథ్యం అనగానే ఫ్యాక్షన్ అనుకోవద్దని, ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ సినిమా జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ సినిమాను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో మేకర్స్ చెక్ పెట్టారు. తాజాగా చిత్ర నిర్మాతలు సరికొత్త పోస్టర్తో పాటు విడుదల తేదీని వెల్లడించారు. ఈ పోస్టర్లో యష్, రాయ టికెట్ అనే 2 విభిన్నమైన పవర్ఫుల్ అవతారాల్లో కనిపించి ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తించారు. ఇది కేవలం తండ్రి కొడుకుల కథ మాత్రమే కాదని, వారి మధ్య ఉన్న ఉద్రిక్తత, అధికారం, సంక్లిష్టమైన భావోద్వేగాల చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని పోస్టర్ సూచిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. 2026 ఆగస్టు చివరి వారంలో వరలక్ష్మి వ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ వంటి వరుస పండుగలు రానున్నాయి. ఈ సెలవులను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా వారాంతానికి ముందే సినిమాను విడుదల చేస్తున్నారు. దీనివల్ల దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓ బేబీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఈ నెల 19న విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ను సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజే 13 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన మా ఇంటి బంగారం రెండో రోజు శనివారం కూడా తన జోరును కొనసాగించింది. వీకెండ్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. శనివారం ఒక్కరోజే 15 కోట్లకు పైగా వసూలు సాధించి మొదటి రోజును మించిన వృద్ధిని కనబరిచింది. దీంతో 2 రోజులకు కలిపి సినిమా మొత్తం 28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి, మా ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు చాలా ప్యాషనెట్గా తెలుగు వాళ్ళకి కొత్త సినిమా చూపించాలి, ఎలాగైనా కొత్త టెక్నాలజీతో రావాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి హనుమాన్ తీశారు. ఇప్పుడు హనుమాన్ 3D వస్తుంది. సో ప్లీజ్ దయచేసి మీరందరూ జూన్ 25న సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు వినిపిస్తుందిరా, మీకు ఇంకా బేస్ కావాలి, బేస్ అంతా పోయిందిరా. సరే, ఓకే. సో ఎనీవేస్, కీపింగ్ ఆల్ ద సైడ్, సినిమాని జూన్ 25న మీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. లాస్ట్ 20 minutes నాకు చూడాలనిపిస్తుందబ్బా.
నా నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో హనుమంతుడు. ఆయన మళ్ళీ ఇన్ పర్సన్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మీరు అందరు కలిసి జూన్ 25th మీరు రండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు, గౌరహరి గారు, శివేంద్ర గారు అండ్ ఆల్ ద టీమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. తేజ ఆల్ ది బెస్ట్. అండ్ అమృత గారు మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ రేపు పొద్దున వచ్చే సినిమాలు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీ అందరికీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయండి. మనల్ని ఎవరు ఆపేది? సో ఎస్, అది నా డైలాగ్ కాదు, హనుమంతుడు ఆ డైలాగ్ అప్పుడు చెప్పాను. సో డెఫినెట్లీ జై శ్రీరామ్. ఈ తర్వాత రా. థ్యాంక్ యూ. ఐ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. మీరందరూ సైలెంట్గా ఉంటే ఒకటి రెండు విషయాలు బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకోండి. రెండోది ఏంటమ్మా? రెండోది, మీకు ఆడవారు కనిపిస్తే రెస్పెక్ట్ ఇవ్వండి, మర్యాద ఇవ్వండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో ప్లీజ్ ఈ రెండు, హెల్మెట్, ఆడవారికి మర్యాద, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అదే ఆయన భక్తులు కాబట్టి మీరు ఇవ్వాలి. దాట్స్ సాయి దుర్గతేజ్ గారు. సార్ మైక్ తీసుకునే ముందు అంటే నేను అడగాల అనుకున్న క్వశ్చన్ వాళ్ళు అక్కడి నుంచి అడిగారు, చెప్పండి. కానీ ఇంకొకసారి వాళ్ళందరి తరపున నేనే అడుగుదామని. సంబరాల ఏటిగట్టు అది చెప్పా కదండి, సినిమా వీళ్ళందరికీ అందరూ మెప్పులు పొందాలి కాబట్టి, మంచి మంది తీయాలి కాబట్టి ఒక టైం పడుతుంది. ఓకే, సో డెఫినెట్లీ టైం పడుతుంది, ఇయర్లో వచ్చేస్తాను. ఓకే. నేను కూడా మీతో పాటే ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను దీన్ని 3Dలో. నిరంజన్ గారు, చైతన్య గారు ఇద్దరు చాలా ఎఫర్ట్ పెట్టి దీన్ని రెడీ చేశారు. ఇప్పుడు చూసేంతవరకు వాళ్ళు ఇన్ని రోజులు పడిన ఎఫర్ట్ ఏంటో తెలియలేదు. చాలా చాలా బాగుంది. ఇది థియేటర్స్లో మళ్ళీ పిల్లల్ని, ఫ్యామిలీస్ని అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నేను కూడా మీలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను థియేటర్స్లో దీన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. నాకేదో అందరు ఇందాక అమృత, హరి, లేకపోతే నిరంజన్ గారు అందరు కలిసి కూర్చుంటే మళ్ళీ ఏదో 10th క్లాస్ రీయూనియన్కి వచ్చినట్టు ఉంది నాకు. బట్ హ్యాపీ మెమరీస్. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమా దొరికినందుకు, మీ అందరు ఆదరాభిమానాలు పొందినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ తేజ్ గారిది, నిరంజన్ గారిది నెక్స్ట్ రాబోతున్న సంబరాల ఏటిగట్టుకి ఆల్ ద వెరీ బెస్ట్. అది ఆల్రెడీ దానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సంబరాల ఏటిగట్టు ఆల్సో. థ్యాంక్ యూ అండి. June 25th హనుమాన్ 3Dలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థియేటర్లోనే చూడాలి, 3D కాబట్టి. ఇది కుదరదు కదా, అద్దాలు బయట దొరకవుగా. ఓకే, థ్యాంక్ యూ. ఇదేదో బాగుంది సార్, ఈసారి నుంచి అన్ని 3Dలో రిలీజ్ చేస్తే కంపల్సరీ థియేటర్ రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎనీవే, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ అండి. ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ 3D ఎఫెక్ట్లో ఇంత మంచిగా ఉంటుందా అని నాకు ఈరోజు లైక్ అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ దిస్ గూస్ బంప్స్ మూమెంట్స్. సో మళ్ళీ మీరందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను. అండ్ అందరికీ ఒక రిలీజ్ అన్నది ఒక చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది. బట్ దిస్ ఈజ్ లైక్ అన్ అదర్ మూమెంట్ ఫర్ అస్. మళ్ళీ రిలీజ్ అవుతుంది అండ్ ఇన్ 3D ఎఫెక్ట్లో. అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను తేజాగా అదే మాట్లాడుతున్నాము. ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఆఫ్టర్ 2 years. వీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఇస్ మీటింగ్ అండ్ మీ అందరినీ కలిసి చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. And yes, we'll see you all again on June 25th. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అమృత. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము 3Dలో కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి సినిమా మొత్తం. సో మీ ఇద్దరిని కూడా ఇక్కడే కూర్చోండి, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. మీరు హనుమాన్ ఎలా ఎంజాయ్ చేశారో 2Dలో
ఐఎమ్ హోపింగ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ 3D ఆల్సో. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ.